నీ కృపా నిత్య జీవము వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముందును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుస్తూ ప్రభు నామాన్ని హెచ్చిద్దాం, స్తుతిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. జీసస్ యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. శృతి ఉన్న పాటలకు విలువ ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చాము, కృపలో నిలిపాము, కృంగిన వేళలో లేవనెత్తాము. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఇచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృపా నిత్యము నిత్య జీవము, నీ కృపా వివరింప ప్రతి క్షణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణము నీవు మమ్మలను పలకరించుచున్నావు ప్రభా, మమ్మల్ని బలపరుస్తున్నావు దేవా, మమ్మల్ని నిలబెడుతున్నావు తండ్రి. నీకు వందనాలు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా కనుమరుగు చేస్తున్నా దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అందరూ కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధిద్దాం. ఆయనే మాట్లాడకపోతే, ఆయనే పలకరించకపోతే, ఆయనే మన పరిస్థితులు మార్చలేకపోతే మనకు నెమ్మది దొరికేది కాదు, ఈ ఆరోగ్యం దొరికేది కాదు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితుల నీవు కనుమరుగైపోయేదేసయ్యా. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేదే. నీ కృపా నిత్యముండు, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. కృపా నిత్యముందును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. అనుభవము
రాజ్య మార్గాల్లో నడుపుచున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామాన్ని కనపరుస్తున్నాము. థాంక్ యూ జీసస్. అనురాగం కలకాలం నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనురాగం కలకాలం నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నడుపుతున్నా రారాజు నీవేగా. రాజమార్గములో నడుపుతున్నా రారాజు నీవేగా. నీ కృపా నిత్యముండు, నీ కృపా నిత్య జీవము. ఆమె కృపా నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారం యేసయ్యా. రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారం రక్షణ సంగీత సునాదము. నిత్యమును నిత్య జీవము కృపా వివరింప యేసయ్యా. నీతిమంతుల ప్రార్థనలు వినబడుచున్నది రక్షణ సంగీతము. నీతిమంతుల ప్రతి దేవుని బిడ్డ నీతిమంతుడే. వారి గుడారాల రక్షణ సురాసకాల వినబడును. నీతిమంతుల గుడారాలలో వినబడు యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో యేసయ్యా. సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో యేసయ్యా. సంగీత సునాదము. Jesus, thank you Lord, thank you Lord. నీకే మహిమ, నీకే ఘనత, నీకే యేసయ్యా. యేసయ్యా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగై పోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగై పోయేనే. ఈరోజుతో ప్రభా ఎవరెవరి కుటుంబాల్లో ప్రభా ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడినయో తండ్రి, వాటన్నిటినీ ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఉండగానే ప్రతికూలమైన పరిస్థితులని కనుమరుగైపోతున్నది. ప్రతి స్థితులని మార్చేస్తున్నది. నీతిమంతుల గుడారాలుగా ప్రతి గుడారము యేసు నామమున మార్చబడునుగాక. వినబడు
నాదము రాజ్య మార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా దేవా 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 రాజ్య మార్గములో ఒక్కసారి ఆలోచించి నడుపుచున్నా ప్రభు నమ్ముకోగలుగుతున్న స్థితి ఈ రోజు ఉన్న నీ స్థితి మన స్థితిగతులు ఎంతగా మార్చేశాడో దేవుడు దేనికి పనికిరాని మనలను ఒక ప్రయోజకులుగా చేసిన దేవుడు ఆయన రాజ్య మార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా యేసయ్యా నా మురికి జీవితాన్ని అయ్యా ముత్యముగా మార్చావు తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఓ జీసస్ దేవా నీకు వందనాలు 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 థ్యాంక్ యూ లార్డ్ 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 నీకు వందనాలు ప్రభు మహిమపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ప్రభు నువ్వు చేస్తున్న మేలు మేము తలంచుకుంటే ప్రభు దేనికి పనికిరాని మమ్మల్ని ప్రభు ఓ దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మురికి బ్రతుకులు నాయన ముత్యముగా మార్చిన దేవా నీకు వందనాలు స్తోత్రం దుఃఖముఖలమైన మా బ్రతుకు చిరునవ్వులు నింపిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు 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 నీకు వందనాలు మా కనుల వెంబడి కన్నీరు రానివ్వక ప్రభా మాకు అద్భుతాలు చేస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు 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 నీకు మహిమ నాయన నీకు మహిమ నాయన నీకు ఘనత ప్రభా నీకు ప్రభావాలు చెల్లిస్తున్నాము చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా అందరూ పాడదాం చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్ని రానీయగా నా ముఖములో దుఃఖమే ఉండనీయక నా కనుల వెంబడి కన్ని రానీయగా నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా అందరూ కలిసి పాడదాం ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే థ్యాంక్ యూ ఆరాధన జీసస్ ఆరాధన ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే. ఆమేన్. అవమానాలను ఆశీర్వాదములుగా, నిందలన్నింటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై నడిపించుచున్న దేవానికి స్తోత్రాలు. థాంక్ యూ మాస్టర్. ఓ హల్లెలూయా. మాకు విరోధముగా మాకు వచ్చిన నిందలను, మాకు విరోధమైన ప్రతి కార్యాలను, అవమానాల నిందలను ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు దేవా. వందనాలు వందనాలని అందరం స్తుతిద్దాం. ఒకసారి ఆలోచించు. ఒకప్పుడు మన బ్రతుకులు అవమానకరమైన బ్రతుకులు, చీకటి బ్రతుకులు, ఒక లోకానికి వెలుగుగా నిలిపి. థాంక్ యూ. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగు నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన అందరూ చెప్తాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆమేన్. ఆరాధన 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 నీకే. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీకే నీకే నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. మరలా చెప్తాం. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. సంతృప్తి లేని నా జీవితములో సంతృప్తినిచ్చి ఘనపరచినావే. సంతృప్తి లేని నా జీవితములో సంతృప్తినిచ్చి ఘనపరచినావే. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన దేవా యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు. చిరునవ్వుతో నింపిన యేసయ్యా. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దీన స్థితిలో ఎవరు మనల్ని పట్టించుకోనప్పుడు, ఎవరు మనకు తోడు రానప్పుడు, లోకం దృష్టిలో పనికిరాని వాడిగా కనపడినప్పుడు, యోగ్యత లేని స్థితిలో మనం చూసినప్పుడు, ఎన్నిక లేని వారిగా మనం చూసినప్పుడు, వీడేనా ఈమె దేనికి పనికిరాదు, వీళ్ళ హీనమైన వాళ్ళు దూరం చేసి అవమానాలతో నిందలతో దేనికి పనికిరాని సమాజంలో ఒక మంచి స్థితి లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించడం వలన ప్రభు నీకు ఈరోజు ఎంత స్థితినిచ్చాడు. ఒక గౌరవమైన స్థితిలో నిన్ను నిలబెట్టాడు. అందుకు దేవుని స్తుతిస్తావా? అందరూ అవమానపరుస్తున్నప్పుడు నవ్వుతో ఆయన నిన్ను ఘనపరిచాడు. అందరూ ఎగతాళి
అడుగు చేస్తున్నప్పుడు ఆయన నిన్ను నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో నువ్వు కాచిన కన్నీరు వ్యర్థం కాలేదా? ఆయన సన్నిధిలో మనం పెట్టిన మొరలు వ్యర్థం కాలేదు. ఈ కన్నీటిని నాట్యముగా మార్చిన దేవుణ్ణి స్తుతిద్దామా, ఆరాధిద్దామా. ఆయన ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఒక్కసారి తలంచు, దావీదు వలె ఒక్కసారి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు. ఎంతగా దేవుని నడిపించాడు, ఎంతగా గొప్పగా సహాయం చేశాడు, ఎంత స్థాయికి తెచ్చాడో నిన్ను నీ కుటుంబాన్ని. సంతృప్తి లేని నా జీవితములో సంతృప్తినిచ్చి ఘనపరచినావే. సంతృప్తి లేని నా జీవితములో సంతృప్తినిచ్చి ఘనపరచినావే. నా మురికి జీవితాన్ని ముత్యముగా చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నీకే మా ఆరాధన యేసయ్యా, నీకే మా ఆరాధన ప్రభువా, నీకే స్తుతి అర్పణ ప్రభువా. నువ్వు పరిశుద్ధుడు నాయనా, పరిశుద్ధుడు నాయనా, పరిశుద్ధుడు నాయనా, సైన్యములకు అధిపతి యొక్క పరిశుద్ధుడు తండ్రి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. మరొకసారి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే పరిశుద్ధుడా. నేడు ఆరాధి ఆరాధన
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన మరలా చెప్తాం ఆరాధన యేసయ్యకే స్తుతి పరిశుద్ధునికే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మరలా చెప్తాం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆమేన్ స్తుతి ఆరాధన దేవుని అభిషేకముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆరాధన 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 yes 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 పొందుకో దేవుని అభిషేకం దేవుని ప్రసన్నత దేవుని అభిషేకం ఇప్పుడే
చెప్పండి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించు, 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 ఆహ్వానించు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, అక్కడ వాళ్ళతో సంబంధం లేకుండా దేవుని వైపు చూడు, 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 చూడు ఇప్పుడే. Yes, yes. శక్తిన మహిమ, 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 మహిమ. Yes, yes, yes. నింపయ, 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 నింపయ. తండ్రి, 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 తండ్రి. Yes. Thank you, Lord. 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 Thank you, Jesus. వందనాలు ప్రభా, నువ్వు నింపిన విధానాన్ని బట్టి స్తోత్రాలు, నువ్వు నింపినందుకు స్తోత్రాలు, నువ్వు బలపరిచినందుకు వందనాలు, నీ శక్తితో నింపినందుకు స్తోత్రాలు, నీ అభిషేకంతో నింపినందుకు వందనాలు. ఓ రాబా శకరవది అందరూ. Yes, Master. Thank you, Jesus. Thank you, Lord. దేవా నీకు వందనాలు, వందనాలు నాయన. ఒక్కొక్క గృహమును నాయన యేసు నామములో నాయన పరలోకంలో మార్చినందుకు వందనాలు నాయన. పరలోకంలో మార్చినందుకు వందనాలు. పరలోకంలో మార్చినందుకు వందనాలు. ప్రతి చీకటి, ప్రతి దురాత్మలు, ప్రతి బంధకాలు, ప్రతి ఆటంకాలు, ప్రతి రోగాలు, ప్రతి భయాలు, ప్రతి సాతాను క్రియలు తొలగించినందుకు వందనాలు. హస్తం చాపినందుకు వందనాలు. ఈ వెలుగుతో నింపినందుకు వందనాలు. నీ ప్రభావంతో నింపినందుకు వందనాలు. ఎక్కడ నీ నామాన్ని కనపరిస్తే అక్కడికి వచ్చిన ఆయన వారిని ఆశీర్వదిస్తున్న దేవుడు, వారిని దర్శిస్తున్న దేవుడు తండ్రి. ఎక్కడెక్కడ నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో కూడుకోలే ప్రభా విశ్వాసముతో నీ వైపు చూసి ఉన్నారు, వారందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు స్తోత్రాలు, శక్తితో నింపినందుకు స్తోత్రాలు. నీ ప్రభావము నాయన, నీ శక్తి నాయన, ఓ నీ సన్నిధి నాయన, నీ బిడ్డలు మోసుకొని వెళ్ళే వాళ్ళగా చేసినందుకు స్తోత్రం, నీ కృపతో ఆవరించినందుకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. స్తుతించు, స్తుతించు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని చెప్తా. స్తోత్రాలు చెప్పు, భాషలు మాట్లాడు, భాషలతో నింపబడు. జీసస్, 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 జీసస్. అన్ని నామాల కన్నా పై నామమైన యేసు నామము, ఆ నామం ఎదుట ఏది కూడా నిలబడలేదు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ మీద అటువంటి గొప్ప ప్రసన్నతను నాయన మీరు నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఎప్పుడైతే ఈ స్తుతి నైవేద్యం ఈ సన్నిధికి చేర్చబడుతుందో ఆకాశ వాక్కులు తెరిచి పరమ నుండి నీ సన్నిధి నాయన మా మధ్యలో కుమ్మరించే దేవుడు తండ్రి. ఎస్, ఎక్కడెక్కడ నాయన నిన్ను కూడుకొని ఆరాధిస్తున్నారు అక్కడల్లా నీ ప్రసన్నత నింపినందుకు స్తోత్రం. నీ నామానికి మహిమ కలుగునుగాక. యేసు నామములో ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. అక్కడ స్వాతంత్రముడనని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కనుక వాక్యం వెళదాం. వెళ్లే ముందు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికే మీరు దేవుని ప్రసన్నతతో, దేవుని శక్తితో నింపబడి దేవుని మహిమతో కమ్ముకొని ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ గృహమంతా కూడా దేవుని ప్రసన్నత ఆవరించి ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. క్రీస్తును పోలిన జీవితం నేను జీవించినట్లు
నేనేమై ఉండాలో, నేను ఎలా ఉండాలో, ఏ విధంగా నా యొక్క జీవితాన్ని కొనసాగించాలో నాతో మాట్లాడు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. నిశ్చయముగా మన ప్రభు మాట్లాడే దేవుడు, మనం ఏమై ఉన్నామో ఎరిగిన దేవుడు. ఏ మాటలైతే మనకు అవసరమో ఆ మాటలు పలికించే దేవుడు, మన సరిచేసి రూపించి ఆయన పోలికలో నిలబెట్టే దేవుడు. కనుక ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రమదల సోదరుడు రాజు ప్రార్థన చేస్తుండగా ప్రార్థించి ఏకీభవిద్దాం. స్తోత్రం ప్రభువా, సర్వ సృష్టికర్త, కారణముతుడా, నీ బంగారు పాదాలు కొందనాలు ప్రభువా. అయ్యా, మీకు వెళ్ళలేని కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గడిచిన కాలం అంతా ప్రభా మీ అపారమైన ప్రేమ చేత, కృప చేత ప్రభా అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ సమయంలో ప్రభా అయ్యా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ సమయంలో ప్రభా అయ్యా ఇట్టి రీతిగా ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభా ఎంతమంది అయితే ప్రభా చూస్తున్నారో ప్రభా అయ్యా వారందరినీ దీవించండి ప్రభా, వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, అలాగే ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఇంకా చూస్తున్నారు ప్రభా వారందరినీ మీరు దీవించండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, అలాగే దైవశీలు ప్రభా మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట ప్రభా అయ్యా అది మా జీవితంలో నెరవేర్చబడును గాక ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎవరెవరైతే వింటున్నారో ప్రభా అయ్యా ఎటువంటి మాటలు కావాలో ప్రభా అయ్యా దైవజనంలో మీరుండి మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, ప్రతి ఒక్క మాట ప్రభా ఆశీర్వాద వాక్కులుగా ప్రభా అయ్యా అది వచ్చునుగాక ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాలకు ప్రభా అయ్యా మేమున్న పరిస్థితుల్లో ఎటువంటి మాటలు అయితే కావాలో ప్రభా దైవజనంలో మీరుండి మాతో మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా, అలాగే ప్రభా అయ్యా కుటుంబాల్లో ఎన్ని కుటుంబాల్లో అయితే ప్రభా సమాధానాలు ప్రభా అయ్యా అసమాధానంతో ఉంటున్నారు ప్రభా, ఇబ్బందులతో ఉంటున్నారు ప్రభా అయ్యా వారికి ఉన్న ఇబ్బందులు ప్రభా అసమాధానాలు యేసు నామములో పారిపోవును గాక ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అటువంటి వాక్కులు ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా, అలాగే ప్రభా లోకంలో ఎంతో భయంకరంగా ఉండగా ప్రభా ఇంతవరకు ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ ఆరాధన ప్రభా మీరే మహిమకరంగా జరిగించండి. అయ్యా ఈ వాక్యం అంతట్లో ప్రభా మీరే తోడుగుండి ప్రభా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. శ్రద్ధగా ఈ సమయంలో మీరు ఉన్న చోటనే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల దగ్గర కూర్చొని జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేట మనం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికి కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనల్ని మన సంఘాన్ని ప్రేమించి అలాగే ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న బిడ్డలను ప్రేమించి మనం సజీవ లెక్కలో ఉంచి ఈరోజు మీ ఎదుట మనం ఈ విధంగా ఆరాధించడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం రెండంచుల పదునైన ఖడ్గం, అది చాలా శక్తివంతమైనది. అటువంటి వాక్యాన్ని మనము రెండు విధాలుగా అన్ని పరిస్థితులకు చాలిన వాక్యముగా ఉన్నదని మనము అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో దేవుని వాక్య భాగంలోకి మనం వెళదాం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపమని ప్రతి చెట్టును ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను.
యోహాను ఆయన మ్మ్. పరిశుద్ధాత్మలోను పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. బాప్తిస్మమిచ్చును. ఆయన చేత దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 10వ వచనాన్ని మరలా నేను చదువుతున్నాను చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది. ఈరోజు నేను చెప్పబోయే అంశం, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడిను. గొడ్డలి చెట్లు వేరున ఉంచబడిను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే బాప్తిస్మిచ్చు యోహాను అంటున్న మాట. గొడ్డలి చెట్లు వేరున ఉంచబడిను. దేనికి ఉంచబడి ఉన్నది? మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగం మీ అందరికీ తెలిసిన భాగమే. బాప్తిస్మిచ్చు యోహాను తన యొక్క మాటలలో ఎంత స్పష్టమైన మాటలు మాట్లాడతాడో మీ అందరికీ తెలుసు. ఆయన ముఖస్తుతి చేసే వ్యక్తి కాదు, ప్రవక్త కాదు. ఆయన ప్రతి కార్యాన్ని కూడా స్పష్టంగా సూటిగా ప్రవచించే ప్రవక్త. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియచేయాలనుకున్న కార్యం ఏమిటంటే, మనము చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నదని తెలియచేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, చెట్లు వేరున గొడ్డలి ఉంది. ఎందుకు ఉంది అంటే, పనికి రాని చెట్టును తీసివేయడానికి, పనికి రాని చెట్టులను నరికి తీసుకెళ్ళి అగ్నిలో పడవేయడానికి అని ఇక్కడ మనకు లేఖనం చెప్తూ ఉన్నది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో కూడా చెట్ల వేరును ఎలా అయితే గొడ్డలి పెట్టబడి పనికిరాని వేర్లను చెట్లను నరికి వేస్తుందో, ఈరోజు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నటువంటి గొప్ప మహిమ, యేసుక్రీస్తు కోరుకుంటున్నటువంటి గొప్ప జీవితం, యేసుక్రీస్తు కోరుకుంటున్నటువంటి ఆ గొప్ప కార్యాలు, యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నటువంటి ఆ గొప్ప ఉజ్జీవం మనలో రావాలి అంటే, మన జీవితంలో రావాలి అంటే, మన సంఘంలో రావాలి అంటే, మన కుటుంబంలో రావాలి అంటే, మనము కూడా ఏ విధంగా అయితే చెట్లు వేరున గొడ్డలు ఉంచబడిందో, అలాగే మనము కూడా మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని పనికి రాని కార్యాల మీద గొడ్డలి పెట్టి వాటిని పీకి పారవేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వ్యవసాయం చేసే కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తిని. నాకు తెలుసు, ఒక పంట వేసినప్పుడు మనందరం కూడా జాగ్రత్తగా మంచి విత్తనాలు ఏరి ఆ మంచి విత్తనాలను వెలచెల్లించి కొనుక్కొచ్చి ఆ వాటిని పొలంలో నాటుతాం. నాటినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి పండుతూ పంట పెరుగుతున్నప్పుడు ఆ మనం నాటిన విత్తనాలు మాత్రమే పెరగు, వాటితో పాటు ఆ యొక్క కలుపు మొక్కలు కూడా ఏమవుతాయి, పెరగడం స్టార్ట్ అవుతాయి. ఎంతగా ఉంటాయి అంటే ఆ కలుపు మొక్కలు మనం నాటిన విత్తనాల వలే ఉంటాయి. సేమ్ యాస్టీస్, తేడా కనపడదు, వ్యత్యాసం కనపడదు. మనము చాలా ఆశ్చర్యపోతాం అన్నమాట. రీసెంట్ కూడా ఫేస్బుక్లో ఒక కార్యం చూశాను. అదేమిటంటే, మనం ఎలాగైతే పుదీనా ఉంటుందో సేమ్ అలాగే పనికిరాని పిచ్చి చెట్టు కూడా అలాగే ఉంటుందంట. రెండు ఆకులు పక్కన పెడితే సేమ్ రెండు ఒకటే ఉంది. అందుకని దాన్ని కలిపి అమ్మేస్తున్నారని చెప్తూ దాన్ని షేర్ చేసి చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన జీవితంలో కూడా కరెక్ట్గా భక్తిపరంగా ఉన్నట్టే, కరెక్ట్ అనిపించినట్టే, మంచిది అనుకున్నట్టే, మంచిది కానివి ఎన్నో ఉన్నాయి. వాక్యానుసారం అనేవి అనుకుంటూ అవి వాక్యానుసారం కానివి ఎన్నో ఉన్నాయి. అందువల్లే మన జీవితంలో
యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నట్టు గొప్ప మహిమను మనం చూడలేకపోతున్నాం. ప్రభు ఈరోజు ఆ పనికి రాని వాటన్నిటి మీద ఎలాగైతే చెట్లు వేరున గొడ్డలు ఉంచబడి ఉన్నది కనుక పనికి రాని చెట్లన్నీ నరికివేయబడి అగ్నిలో పడవేయబడను, అలాగే ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి పనికి రాని వాటి కార్యాల మీద గొడ్డలి పెట్టి వాటిని నరికి తీసి పారవేయాలి. ఆమె వాటిని దయించి వేసేయాలి. పరిశుద్ధాత్మ అగ్నితో అవి కాల్చివేయబడాలి యేసునామములో. అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనం పిలిచింది దేనికి? ఆశీర్వాదమునకు కారకులుగా ఉన్నట్లు ప్రభు నిన్ను పిలిచాడు అన్నాడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ జీవితం సాక్ష్యం పరిమళ వాసనగా వెదజల్లుతుందా? నీ పేరు వింటే, నీ పేరు ఎవరైనా చెప్తే ఆ వ్యక్తి ప్రభు నమ్ముకున్న దినాల నుండి ఈ రోజు వరకు ఒక మంచి సాక్ష్యం అని నీ సాక్ష్యం పరిమళ సువాసనకు వెదజల్లుతుందా? ఎందుకు వెదజల్లట్లేదు? కొన్నిట్లో వెదజల్లుతున్నావు సువాసనగా నీ సాక్ష్యం, కానీ కొన్నిట్లో నీ సాక్ష్యం ఏమైపోతుంది? లేదు. వై? ఎందుకని అంటే అక్కడ పనికి రాని కార్యము వేర్లు ఉన్నాయి, పనికి రాని వేర్లు ఉన్నాయి. ఆ వేర్లను నరికిని దాన్ని బయటికి పడేసినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు మనం చూసినప్పుడు బైబిల్ అనేది ఏదో ఒక మంచి గురించి రాసిన బైబిల్ కాదు. మంచి ఉంటుంది, ఒక వ్యక్తి చేసిన మంచి కార్యాలు ఉన్నాయి, అదే ఒక వ్యక్తి చెడు చేసిన కార్యాలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఇది చేస్తే నీకేమైద్ది, ఇది ఇలా జీవిస్తే నీకేమైద్ది అని మన జీవితానికి ఒక మాదిరిగా ఉండడం కోసం బైబిల్ గ్రంథంలో 2 రాయబడి ఉన్నాయి. కనుక ఈరోజు దేవుని వాక్యంలో మనం మన జీవితంలో మనము పెట్టుకోవాల్సిన ఏ వేరు మీద మనం గొడ్డలి పెట్టాలి? ఈరోజు ఆ వేరు అనేది కొన్ని ప్రాముఖ్యమైన వేర్లు ఉన్నాయి. ఆ వేర్లు చాలా కనపడవది, అసలు అర్థం కాదు. అది అసలు ఇది చెడ్డదంటావా, ఇది కరెక్టే కదా అనిపిస్తుంది, కానీ అది దానివల్లే మన జీవితాల్లో చాలా కార్యాలను పోగొట్టుకుంటున్నాం, ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితానికి మనం సమర్పించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటి కార్యం దేనికి మనం వేరు పెట్టాలి, దేని మీద మనం గొడ్డలి పెట్టాలి, ఏ కార్యాన్ని మనము దాన్ని గొడ్డలి పెట్టి ఆ వేరును నరికి తీసివేయాలి, ఎటువంటి వేరుని అనేది మనం చూడగలిగినట్లయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఒక కార్యం, చాలా కార్యాలు ఉన్నాయి, కానీ ఒక్క కార్యం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కార్యం, మరలా చెప్తున్నాను, ప్రతి వ్యక్తిలో ఉన్న కార్యాలే. నేను మాట్లాడుతుంది లోకస్తుల గురించి కాదు, పాపుల గురించి కాదు, మారని వ్యక్తుల గురించి కాదు. ఈరోజు నేను మాట్లాడుతుంది, దేవుడు మనతో మాట్లాడుతుంది క్రైస్తవుల గురించి, విశ్వాసుల గురించి, సేవకుల గురించి. ఈరోజు అభిషక్తులని చెప్పుకునే ప్రతి ఒక్కరి అందరిని గూర్చి దేవుడు మాట్లాడుతున్న కార్యం, అందరిలో ఉండే కార్యమే ఈ కార్యం. ఆ కార్యం నుంచి ఈరోజు నువ్వు విడుదల పొందుకోవాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కార్యాన్ని మీతో చెప్పి ఆ కార్యం ఏంటనేది మీకు విషయాన్ని తెలియజేస్తాను. అదేమిటంటే మొదటి కార్యం ఏమిటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సెల్ఫ్ అనే వేరును నరికి వేయాలి. స్తోత్రం చెప్పండి. సెల్ఫ్ అంటే స్వయం అంటే నాది, నా స్వతహా, నేను అనే సెల్ఫిష్ అన్నమాట. అనే వేరుని మనం ఏం చేయాలంటే నరికి వేయాలి. హల్లెలూయా. ఈ సెల్ఫ్ అనేది ఎంతకాలం ఉంటుందో, ఈ స్వయం అనేది నేను, నాది, జస్ట్ లైక్ అంటే నా స్వార్థం అన్నమాట. నా గురించే, నేను ఏదైనా చేయగలను, నాది అన్నట్టుగా స్వయం అనే సెల్ఫిష్ అనే ఈ సెల్ఫ్ అనే కార్యం నుండి మనం విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన దేవుని, ఇదే ఈరోజు మన జీవితంలో ఆటంకంగా ఉంటున్న కార్యం. అద్భుతాలకు, ఆశీర్వాదాలకు, దేవుని దీవెనలో పొందుకోకుండా ఉండడానికి కారణము ఇది కూడా ఒకటై ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సెల్ఫ్ అనే కార్యంలోకి వెళ్లే ముందు ఈ సెల్ఫ్
అనే కార్యం వల్ల ఎంతమంది నష్టపోయారనేది చాలా మంది ఉన్నారు. దానిలో ఒక వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తి ఎవరో తెలుసా? సొలొమోను మహారాజు. హల్లెలూయా. వండర్ఫుల్ పర్సన్, అద్భుతమైన వ్యక్తి. ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే అదృష్టవంతుడని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏదో పని మీద వెళుతున్నాడు, కానీ ఆయన ఆశీర్వాదం ఎదుర్కొంటా వచ్చింది. తండ్రి యొక్క గార్ధమములు అంటే గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ వెళుతున్న క్షమించండి, సొలొమోను మహారాజు ఎంతటి వ్యక్తి అంటే ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తన యొక్క మీదకి వారి తల్లిగారు వెళ్ళి ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు చూడండి, మీరు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మీరు చూస్తే అక్కడ సొలొమోను మహారాజు గురించి రాయబడిన కార్యాలు ఉంటాయి. తన తల్లిగారు వెళ్ళి, అయ్యా నీ కుమారుడు నీవు సొలొమోన్ని రాజుగా అభిషేకిస్తానని నువ్వు చెప్పావు, కాబట్టి ఈరోజు ఇటువంటి వేరొక వ్యక్తి ఈ విధంగా రాజుగా అవడానికి ఇష్టపడుతున్నాడు, వెళ్ళి వారందరినీ ఈ విధంగా కూటుకొని ఈ విధంగా దావీదు చూడండి ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి రాజుల గ్రంథం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, సెల్ఫ్ అనేది, స్వయం అనేది మనల్ని ఎంతగా నాశనానికి తీసుకెళ్తుంది అంటే అంత నాశనానికి తీసుకెళ్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సహాయంతో చెప్తున్నాను, మనలో ఎప్పుడైతే స్వయం అనేది తొలగిపోతుందో అప్పుడే దేవుని కార్యాలను మన జీవితంలో చూడడం ప్రారంభిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే, నేనే రాజు నగుదుననుకొని రథములను గుర్రములను రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. దేవుని బిడ్డలారా, ఈ అదోనియా అనే వ్యక్తి ఆ యొక్క దావీదు వంశంలోనే వ్యక్తే, దావీదు కుమారుడే. ఆయనను దావీదు అనుకున్న వ్యక్తిని కాకుండా తనంతటికి తానే అదోనియా ఏం చేయాలనుకున్నాడంటే రాజుగా ప్రకటించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే దావీదు గారు అక్కడ ముసలివాడైపోయాడు. నెక్స్ట్ రాజు ఎవరు అనేది వాళ్ళలో ఘర్షణ వచ్చేసింది. ఈయనంతటికి ఈయన ఏం చేశాడంటే కొంతమందిని సమకూర్చుకొని తనను తాను రాజుగా ప్రకటించేసుకొని అక్కడ విందులు జరుపుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో సొలొమోను యొక్క తల్లి ఆ ప్రభు అయినటువంటి చూడండి 15 మహారాజు అయినటువంటి దావీదు దగ్గరకు వచ్చి మొరపెడుతుంది. చూడండి 15వ వచనం. కాబట్టి బత్షెబా గదిలోనున్న రాజునద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచూ ఉండెను. ఇలాగా వచ్చి అడుగుతున్నప్పుడు 22వ వచనంలో చూస్తే, ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్త యొగు నాతాను లోపలికి రాగా, ప్రవక్త యొగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ దేవుని యొక్క అనాది సంకల్పం నెరవేర్పడం కొరకు నాతానని ప్రవక్త ద్వారా కూడా దేవుడు తెలియజేసి బెత్షెబాని రాజు దగ్గరకు పంపడం జరుగుతుంది. ఈ పంపబడిన తర్వాత దావీదు మహారాజు ఏం చేస్తారంటే, నిశ్చయంగా నీ కుమారుడే తదనంతరం నా తర్వాత రాజుగా అవుతాడని ఆ యొక్క సొలొమోనుని ఆ రాజుగా అభిషేకించడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన స్థితిలో నుండి రాజుగా అభిషేకించబడే గొప్ప కృపను సొలొమోను పొందుకున్నప్పటికీ అతని చరిత్ర మనం చదివితే దేవుని బిడ్డలారా 3వ అధ్యాయం కానుంచి అతను ఎంతగా దీవించబడ్డాడో, ఎంతగా ఆశీర్వదించబడ్డాడో 11వ అధ్యాయం వరకు మనం చూస్తే హల్లెలూయా ఎంత అద్భుతంగా నడిపించబడ్డాడో అంతగా పతనమైపోయాడు. ఎంత దారుణమైన వ్యక్తి అంటే ఎంత వ్యక్తిగా మారిపోయాడంటే విగ్రహారాధన, విస్తారమైన భార్యలు, ఎంత దరిద్రమైన జీవితంతో ముగించాడో మీరు చూడగలుగుతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, పరిశుద్ధులమైన మనం, యేసు రక్తం చేత కడబడిన మనం ఈ సెల్ఫ్ అనే స్వయం అనేది పోకపోతే ఇటువంటి పరిస్థితులు మనకు వచ్చేస్తాయి. ఆరంభం బాగానే ఉంటుంది, ప్రారంభం బాగా ప్రారంభిస్తాం,
కానీ ముగింపు ఈ సెల్ఫిష్ ఉన్న వాళ్ళకి, స్వయం మీద ఆధారపడే వాళ్ళకి వాళ్ళ జీవితాలు భయంకరమైన స్థితిలో ముగించబడతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దయచేసి ఈ వాక్యం ఏంటో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి కార్యంగా మనం దేని మీద గొడ్డలి పెట్టాలి అంటే స్వయం సెల్ఫ్ అనే కార్యం మీద మనము గొడ్డలి పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా మనం పెడతామో అప్పుడు మనలో నుండి క్రీస్తు మహిమ పరచబడడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక మనలో నుండి. అందుకే పౌలు అంటున్నాడు, దగో జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పాడు. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం అన్నాడు. నా ప్రియమైన దేవుని వల్ల ఇటువంటి అంటే తను తగ్గించబడి దేవుని నామాన్ని హెచ్చించే స్థితిలోకి ఆయన రావడం జరిగింది. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ఈ సొలొమోను గురించి మీరు ఆ మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మీరు ధ్యానం చేస్తే చాలా అద్భుతమైన చరిత్ర, చాలా అద్భుతమైన ఆరంభం. కానీ ముగింపు చూస్తే ఆ భక్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఆ జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఆ స్థితి ఏమైపోయిందో, ఎందుకు ఇంత జ్ఞానవంతుడు ఎలా అయిపోయాడంటే స్వయం మీద ఆధారపడడం, దేవుని మీద ఆధారపడకుండా తనను తాను హెచ్చించుకోవటం వల్లే. చూడండి ఇప్పుడు మనం చూద్దాం యేసు ప్రభు వారి జీవితంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ఆమేన్. ఎవరు మహిమపరచును? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరుస్తాడు. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరిని మహిమపరిచాడు? యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తండ్రిని మహిమపరుస్తూ బ్రతికాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎవరిని పంపించారు? పరిశుద్ధాత్మనే ఆదరణకర్తను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన క్రీస్తును మహిమపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మను ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చాలు. శరీరం మూలంగా జన్మించింది శరీరం అంటే వాట్ ఈస్ బోర్న్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్ అంటే సెల్ఫ్ అన్నమాట. అండ్ వాట్ ఈస్ బోర్న్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ స్పిరిట్. శరీర సంబంధంగా పుట్టినవన్నీ శరీర కార్యాలు, సెల్ఫిష్ కార్యాలు, శరీర కార్యాలు అనమాట, స్వయం కార్యాలు అనమాట, ఈ శరీరం కోరుకున్న కార్యాలు అనమాట. కానీ ఆత్మ వల్ల పుట్టినవి ఆత్మ సంబంధమైన కార్యాలు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒకసారి నిర్గమకాండం 30వ అధ్యాయము 31 నుంచి 33 చదువుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు చదువుకుందాం. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠ అభిషేక తైలమై, ఇది ప్రతిష్ఠ అభిషేక తైలమై ఉండవలెను. దానిని నర శరీరము మీద పోయకూడదు. దాని మేలనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్టమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము. మరి God cannot enact what is born of self. శరీర సంబంధంగా అన్య సంబంధంగా వచ్చిన వాటిని దేవుడు ఏం చేయడు? అభిషేకించడు అనమాట. సో శరీర సంబంధంగా పుట్టుకొచ్చే కార్యాలను దేవుడు ఎన్నడూ దాన్ని ఆర్డినేట్ చేయడు, అంటే దాన్ని ప్రతిష్ఠించడు అనమాట. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఒకవేళ మన జీవితంలో నీకు అనిపించిన కార్యం చేసినంత మాత్రాన దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అనుకో. మాకు అది శరీర రీతిగా వచ్చిన కార్యమా, ఆత్మ ద్వారా వచ్చిన కార్యం అనేది నువ్వు పరీక్షించుకున్నప్పుడు ఆత్మ సంబంధంగా వచ్చిన కార్యాన్ని దేవుడు ప్రతిష్ఠిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం.
ఎలాగనగా తన శరీరీచ్ఛలను బట్టి శరీర ఈచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఏ పంట అండి? శరీర సంబంధంగా వచ్చే ప్రతి కార్యము క్షయమైన పంట అంటే ఏంటంటే గతించిపోయే పంట. తర్వాత ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటనే దేవుని బిడ్డలారా, మన జీవితము విత్తబడుతూ ఉంటది. అంటే విత్తడం అంటే క్రియలు అన్నమాట. అనుదినము మనం చేసే క్రియలు శరీర ఇచ్ఛను బట్టి క్రియలు చేస్తున్నామా, ఆత్మ సంబంధంగా క్రియ చేస్తున్నామా? శరీర ఆవేశంతో చేస్తున్నావా, ఆత్మ నడిపింపుతో చేస్తున్నావా? నువ్వు శరీర సంబంధమైన క్రియలు చేస్తేనేమో నువ్వు క్షయ పంటకు పోస్తున్నావు. అది ఆత్మ సంబంధంగా విత్తితే అక్షయమైన పంటను కోస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం త్వరగా. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. హల్లెలూయా. మనము ఆయన క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన బండ మీద కట్టబడిన వ్యక్తులుగా, సంఘాలుగా ఉన్నాం. ఇప్పుడు ఈ బోధలన్నిటికీ ఒకరోజు అగ్ని పరీక్ష ఉండబోతుంది. ఆ పరీక్షలో ఏ విధముగా నువ్వు కట్టావు. ఈరోజు నేను మీకు ప్రసంగం చేస్తున్నాను, ఇది నేను కావాలని శారీరకంగా ప్రసంగం చేస్తున్నానా, ఆత్మ నడిపింపుతో ప్రసంగం చేస్తున్నానా? వీటన్నిటికీ అగ్ని పరీక్ష ఉంది నాకు. హల్లెలూయా. అలాగే మన జీవితంలో అనుదినం చేసే క్రియలకు పరీక్ష ఉన్నది. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్న విషయం ఏమిటంటే మన జీవితంలో ఆత్మ ద్వారా మనం విత్తాలి తప్ప శరీర ఈచ్ఛను బట్టి విత్తే వారుగా మనం ఉండకూడదు. అందుకే దేవుని వాక్య సెలవిస్తుంది, శరీరమునకు ఆత్మకు ఒకదానికొకటి విరోధముగా ఉన్నాయంట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే ఒకదానికి ఒకటి అవి విరోధముగా ఉన్నాయంట. చూడండి త్వరగా. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును అంటే కోరుకుంటే అన్నమాట. ఇవి ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఉదయం లేచి ప్రార్థన చేసుకుందామని లోపల ఉన్న నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. కానీ నీ శరీరం ఏం చెప్తుంది? ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాం, నేను చాలా అలసిపోయాను అంటుంది. ఒకదానికి ఒకటి పరిశుద్ధాత్మ ఏమో నువ్వు ప్రార్థన చేయని కోరుకుంటుంటే, శరీరమేమో వద్దు అని కోరుకుంటుంది. ఒకదానికి ఒకటి వేరువేరుగా ఆపేక్షించుకుంటున్నాయి. ఆపోజిట్ అన్నమాట. సో ఈరోజు నువ్వు పరీక్షించుకోవాల్సింది, ఈ కడవరి దినాల్లో మనందరం పరీక్షించుకోవాల్సింది, నేను శరీర సంబంధంగా మూవ్ అవుతున్నానా, ఆత్మ సంబంధంగా మూవ్ అవుతున్నానా? ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరత ఎంతో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో సేవల్లో కూడా సంఘము కూడా రాంగ్ మోటివ్లో సేవా పరిచయం వెళితే అది దేవుడు అన్నాడు అంగీకరించడు. నేను ఒక కార్యం చేస్తున్నానంటే నా కోసమా, నా గొప్ప కోసమా, లేకపోతే దేవుని రాజ్య స్థాపన కోసమా, దేవుని చిత్తం కోసం చేస్తున్నానా, ఎందుకు చేస్తున్నాననే ఒక ప్రశ్న మనం వేసుకుంటే మన జీవితాలకు ఎంతో మేలు జరుగుతుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న సమయం లేదు. ఈ స్వయం ఇప్పటి వరకు నేను చెప్పిన కార్యాలన్నీ కూడా శరీర సంబంధమైన జీవితం, సెల్ఫ్ అన్నమాట. అనేక సందర్భం, ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు దాకా ఉంటుంది? మనకి చనిపోయేదాకా ఉంటుంది. నువ్వు వద్దన్నగా పో సాతాను అన్నా కూడా పోదని. ఇది శరీరం, అది చనిపోయే వరకు మనతో ఉంటుంది. ఈ శరీరాన్ని మనం అనుదినము ఏం చేయాలంటే చంపాలి. అంటే అర్థం ఏం తెలుసా? సెల్ఫిష్గా, శరీర ఈచ్ఛలుగా చావాలి, ఆత్మ నడిపింపుకు బ్రతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి ఈ స్వయం అనే వేరు ఎవరిలో ఉందో వారిలో కనపడే కొన్ని కార్యాలు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ సెల్ఫిష్ అన్నమాట. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ సెల్ఫ్. ఈ శరీర ఈచ్ఛతో జీవించే వ్యక్తి ఎటువంటి కార్యాలు, ఈ సెల్ఫ్ కార్యాలు, స్వయం కార్యాలు ఎలా ఉంటాయి?
ఎటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. అవి మనలో, నీలో, నాలో, మనలో ఉంటే ఖచ్చితంగా వాటిని ఈరోజు ఆ యొక్క వేరు మీద గొడ్డలి పెట్టేసి ఆ సెల్ఫ్ అనే కార్యాన్ని తీసి పారేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ ద్వారా క్రీస్తును మహిమపరచాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ ప్రమోషన్ అంటే ఏంటంటే తనంతటిగా తానే కనబరుచుకోవటం, అందరికి తెలియజేసుకోవటం, తనంతటి తానే ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. అది అంటారు కదా, పిలవని పేరంట అని. పెళ్ళికి పిలిచినట్టు, పిలవని పెళ్ళికి వెళ్తే ఎట్టుంటుంది, అలా ఉంటుంది అనమాట. అంటే అన్నిటికీ ఏది చెప్పకపోయినా అన్ని సెల్ఫ్ ప్రమోషన్ అనమాట. తనంతటి తానే అడగకుండానే మీరెవరని అనగదా, నేను ఎవరు తెలుసా, అక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, నేనేం చేయగలను తెలుసా, ఇవన్నీ చెప్పేసుకుంటా ఉంటాను, డబ్బా కొట్టుకుంటా ఉంటాను అనమాట. అంటే సెల్ఫ్ డబ్బా అంటారు చూసారా. అంటే వాళ్ళ గురించి ఎవరు అడగాల్సిన అవసరం లేదు, వీళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, అంటే మేము సేవకులు కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కలిసినా ఆయన మళ్ళా పాత స్టోరీకి వెళ్తాడు. హల్లెలూయా. పాత స్టోరీకి వెళ్ళిపోయి చెప్పిందే చెప్పి ఇప్పటికి నేను ఒక 50-100 సార్లు ఇన్ని ఉంటాను, 100కు పైగే. కలిసినప్పుడల్లా ఆ కార్యాన్ని మళ్ళా తెస్తాడు. నేను అప్పుడు అది చేశాను, నేను ఇప్పుడు అది చేశాను, ఇది చేశాను. సెల్ఫ్ ప్రమోషన్ అంటే నిన్ను నువ్వు కనపరుచుకోవాలని మనుషుల ఎదుట ఎంత ఆశపడతావో అదే నీ స్వయ ఈచ్ఛ అన్నమాట, శరీర ఈచ్ఛ కార్యం. మనుషులకి నేను కనపడాలి, మనుషులు కనపరుచుకోవాలి, నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి కార్యం ఎవరిలో అయితే ఉంటుందో, అంటే దేవుని ఎదుట నేను కనపడాలి, దేవుని దృష్టిలో నేను కనపడాలి, దేవుని దృష్టిలో ఉండాలి, దేవుడు కోరుకున్న మొదటి స్థానంలో ఉండాలి. అది కాదు వారికి కావాల్సింది. వారికి కావాల్సింది మనుషుల ఎదుట మొదట నన్ను పిలవాలి, మొదట నాకు పాట ఇవ్వాలి, మొదట నాకు వాక్యానికి ఇవ్వాలి, మొదట నాకు ప్రార్థనకి ఇవ్వాలి, నన్ను ముందుంచాలి. ఇలాంటి యాటిట్యూడ్, ఇటువంటి స్థితి ఉన్న వాళ్ళే స్వయం అనే వేరు కలిగిన వాళ్ళు. ఈరోజు నీ జీవితంలో అలా ఉందా? ఎవరు కోరుకోకుండానే, ఎవరు అడగకుండానే వాంటింగ్ టు బి నోన్ అండ్ లైక్డ్ బై మ్యాన్, అంటే అందరికీ తెలియబడే వ్యక్తిగా ఉండాలి, ఆ మనుషులందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాలి, మనుషులలో బాగా చెప్పుకుంటా ఉండాలి అని కోరుకోనే కోరిక. అటువంటి గుణం ఎవరిలో అయితే ఉంటుందో ఈ యొక్క సెల్ఫ్ అనే వేరు, స్వయం అనే వేరు ఉన్నదని ఒకసారి ఆలోచించాలి. నువ్వు కోరుకుంటున్నావు అలాగా, నేను కనపడాలి, నన్ను పిలవాలి, నాకు చేయాలి అని నిన్ను నువ్వు ప్రమోషన్ చేసుకుంటున్నావా? దేవుడు ప్రమోషన్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడే. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి దావీదు వెళ్ళకుండానే దేవుడు ప్రమోషన్ చేస్తున్నాడు. ఆమేన్. వాళ్ళ సొంత ఇంటోళ్ళే ఆయన పక్కన పడేస్తే ప్రవక్త అంటాడు, ఇంతేనా అన్నాడు. మనుషులందరి దృష్టిలో ఎన్నిక లేని వ్యక్తి, ప్రమోషన్ చేయబడి తెలియని వ్యక్తిగా ఉన్న దావీదుని, ఎక్కడో అడవుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు ప్రమోషన్ చేస్తాడు. నిన్ను కూడా దేవుడు అలా చేయను కాక. ఆమేన్. దానికి మనం ఏం చేయాలి? మనం ఎలా బ్రతకాలి? ఆ యొక్క వేరుని నరికి వేయాలి. సెల్ఫ్ అనే వేరు నరికి వేసినప్పుడు మన జీవితంలో ఒకసారి ఆలోచించాలి, మనలో ప్రశ్న వేసుకోవాలి. నేను ఒక కార్యం చేసేటప్పుడు, మనం ఒక కార్యం చేసేటప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, అసలు చేసే కార్యం యొక్క ఉద్దేశం ఏమిటి? ఒక డ్రెస్ వేసుకున్నాం, ఈ డ్రెస్ వేసుకునే యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకోసం? హల్లెలూయా. ఆలోచించాలి. మోటివేషన్, నువ్వు తీసుకునే కార్యంలో మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్, నీ జీవితంలో ఆ సెల్ఫ్ మోటివేషన్ విషయమై ఒకసారి ఆలోచించాలి, పరీక్షించుకోవాలి. ఏ కార్యం చేస్తున్నాను? దేవునికి మహిమ కోసం చేస్తున్నానా, దేవుని ఘనత కోసం చేస్తున్నానా, లేదు మనుషుల దృష్టిలో నేను పడాలని చేస్తాను. అది యోహాను సువార్త 41:44. సెల్ఫ్
యొక్క మేనిఫెస్టేషన్స్ మహిమ పొందువాడను కాను. నేను మిమ్ముని ఎరుగుదును, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. హల్లెలూయా. చూసారా, మరలా చదవమ్మ 41వ వచనం. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటున్నారు, ఒరే బాబు, మీరు గొప్ప చేస్తే గొప్పోడు అవడానికి, మీ గొప్పల కోసం, మీ మహిమల కోసం, మీ యొక్క పొగడతల కోసం నేను ఆ వాటిని కోరుకునే వ్యక్తిని కాదయా, నా తండ్రి చేత మహిమపరచబడే వ్యక్తిని నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. దట్స్ యాటిట్యూడ్ యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను అలాంటిది కలిగి ఉండాలి. అలాగే చదువుకుందా యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. చూడండి, తనకు తానే బోధించుకునేవాడు. ఇప్పుడు నా గొప్ప కోసం నేనేదో ప్రసంగం చేసేసాను అనుకోండి, నా గొప్ప కోసం దేవుడి దగ్గర మహిమ నాకు రాదు. నన్ను పంపిన వారి మహిమ కొరకు నేను ప్రసంగం చేస్తే నాకు మహిమ వస్తుంది. థింక్, ఆలోచించండి. మనం ఏం చేసినా ఎవరి కోసం చేస్తున్నాం, ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నాం? హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసి చేసినను పానము చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. నువ్వేమైనా చెయ్యి, తిను, కడుపు నిండా తిను, ఏమైనా చెయ్యి, కానీ దానిలో ఆ ఉద్దేశం చూసావా, అది దేవుని మహిమ మర్చే ఉద్దేశంగా ఉండాలి. హల్లెలూయా. ఆలోచించు ఒకసారి నీ జీవితం. నీ వల్ల దేవునికి మహిమ వస్తుందా, నీకు మహిమ వస్తుందా? ఇది బయటికి కనపడే కార్యం కదా. మరలా చెప్తున్నాను, వేరు ఏంటిది? వేరు అంటే ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది, అది కనపడదు. ఈరోజు ఈ సెల్ఫ్ అనే కార్యము బయటికి కనపడదు. నేను చాలా భక్తిపరుడుగా, నా ప్రార్థన, నా మాట తీరు, నా నడక, నా వస్త్రధారణ చూస్తుంటే అస్సలు సాక్షాత్తు దేవుడే కనపడచ్చు. అయినా మీకు తెలియకుండా నాలో స్వయం అనే ఆ యొక్క వేరు ఉండొచ్చు. హల్లెలూయా. నేను నిన్నటి దినాన ఒక రక్షణ టీవీలో ఒక కార్యక్రమం చూస్తూ ఉన్నప్పుడు ఒక దైవజనుడు చెప్తున్నాడు, తన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడంటండి. 5 సంవత్సరాలుగా శిష్యుడు ఉన్నాడంట. ఆ దైవజనుడు ఆ శిష్యుడిని చూసి ఎంతో నమ్మేవాడంట. ఎంత అంటే ప్రపంచంలో వీడు లాంటి విధేయత కలిగిన వాడు ఎవడున్నాడు, వినయం కలిగిన వాడు ఉన్నాడు అని అంత ప్రాణానికి ప్రాణంగా నమ్మేవాడంట. అంతగా కరెక్ట్గా ఉండేవాడంట. ఎందుకంటే అంతగా విధేయతను చూపిస్తూ కనపడతా ఉండేవాడంట. చెప్పిందల్లా చేస్తూ ఉండేవాడంట. కానీ ఒకరోజు ఆ శిష్యుడే అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి, ఒక విషయం మీతో నేను ఒప్పుకోవాలి మీ దగ్గర అన్నాడంట. ఏంటయ్యా, ఏంటి నాన్న అంటే, ఆయన అన్నాడంట, మీరు నా గురించి బాగా అందరికి చెప్తున్నారు, మంచోడని, నమ్మకస్తుడని, లేదా మీరు ఈ విధంగా చెప్తున్నారు, కానీ నేను మీ ఎదుట ఒప్పుకోవాల్సిన ఒక కార్యం ఉంది. అదేమిటంటే, మీరు అనుకున్నట్టుగా బయటికి కనపడినటువంటి విధేయత, బయటికి కనపడే అంత వినయం నాలో లేదయ్య గారు. మీకు అనుకున్నట్టుగా, మీరు నమ్ముతున్నట్టుగా నేనంత నెమ్మదస్తుని కాదు. ఎందుకంటే మీ ఎదుట అలా నేను ఉన్నాను, కానీ నా అంతరంగంలో నేను అలా లేను. మీరు ఎప్పుడల్లో ఒక పని నాకు చెప్తారో అప్పుడు బయటికి నేను వినయంగా లోబడి చేస్తున్నానేమో, కానీ నా అంతరంగంలో మాత్రం నేను బాగా తిట్టుకుంటాను మిమ్మల్ని, లోపల నేను కోపగించుకుంటాను మిమ్మల్ని,
లోపలే తిట్టుకుంటాను మిమ్మల్ని, కానీ బయటికి మాత్రం మీరు చెప్పిందల్లా వినయ విధేయాలతో 100% చేస్తూ ఉంటాను, కానీ లోపల మాత్రం ఆ వినయం లేదు. ప్లీజ్ నన్ను క్షమించండి అంటే ఆ దైవజనుడు అంట, చాలా పెద్ద ఆయన ఆశ్చర్యపోయి పెద్ద గుండె ఒక పెద్ద రాయి వేసినట్టుగా ఆయన షాక్ అయిపోయాడంట. ఇది ఎలా సాధ్యం? ఇంత వినయం కలిగిన వాడు, ఇంత నెమ్మదస్తుడు, ఇంత బాగా చేస్తున్నాడు, అన్ని ఎక్కడ కూడా చెయ్యలేదు అనడానికి లేదు, 100% పని చేస్తున్నాడు, కానీ అలాంటి మనసు ఇతరులో. ఎస్ దేవుని బిడ్డలారా, అదే వేరంటే. పైకి కనపడేది కాదు జీవితం, లోపల కనపడేది నిజ జీవితం. ఆ రోజు ఆయన ఎంతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. ఓహో, ఇలాంటి స్థితి కూడా ఉంటుందని. అలాంటి వేరు ఈరోజు నాలో ఉండొచ్చు, నీలో ఉండొచ్చు. ఈరోజు దేవుడు దాని నుంచి విడుదల ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమంది అలా ఉన్నా మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు విధేయతగా చేస్తున్నట్టు నటిస్తున్నామేమో, కానీ లోపల ఆలోచించండి. నా ప్రియమైన దేవుని 1 కొరింథీ 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను ఏమి చేసినను దేవుణ్ణి మీరేం చేయాలి? మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. కనుక ఈరోజు ఆ సెల్ఫ్ యొక్క మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి స్థితికి కలిగి ఆశ కలుగుతూ ఉంటారంటే, వాళ్ళని చూపించుకోవాలి, బయటికి తెలుసుకోవాలి, నన్ను గురించి బాగా మంచిగా చెప్పుకోవాలి, నేను బాగున్నాను, మంచి సూపర్. అందుకే కదండి ఎన్ని తిప్పలు పడుతూ ఉంటారు. ఇప్పుడు అన్ని టిక్టాక్లు అయ్యి ఫేస్బుక్ వాట్సాప్ వచ్చిన కాడ నుంచి ఇక 24 గంటలు ఇక అట్ట దిగి నీకు ఎన్ని లైక్లు వచ్చినాయి, నీకు అన్ని లైక్లు వచ్చినాయి, అయితే ఇక జీవితమే అది అయిపోయింది. హల్లెలూయా. ఏంటంటే వాళ్ళ ఆశ ఏంటంటే ఫోకస్, ప్రమోషన్ అన్నమాట. ఇవన్నీ ఏంటి? ఒక వ్యక్తిని ప్రమోషన్ చేసాయి. ఈరోజు నీ జీవితం ఒకసారి ఆలోచించు. మనుషులు ఎదుట ఎంత ప్రమోషన్కి పోతున్నావు, ఒక్కసారి నీ గుండె మీద చేపెట్టుకుని దేవుని ఎదుట ఎంత ప్రమోషన్కి వచ్చావు, నీ పరిశుద్ధత ఎంత దగ్గరికి వచ్చింది ప్రమోషన్కి. ఇది నిజమైన ఆత్మీయ పరిశీలన. అటువంటి ప్రమోషన్కి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టి ఆ వేరు నరికేయడానికి సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సో మొదటి మేనిఫెస్టేషన్ అంటే మొదటి క్రియ అనమాట. ఎవరిలో అయితే స్వయం ఉంటుందో వాళ్ళు చేసే పనే, వాళ్ళలో ఉన్న యాటిట్యూడ్, మొదటి కార్యం ఏంటంటే వాళ్ళు తమను తాము ప్రమోషన్ చేసుకోవాలని చెప్పుకుంటుంటారు. హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుడు నాకు మెసేజ్ పెట్టాడు. ఏమనంటే, అయ్యగారు మీ చర్చికి వచ్చి నేను వాక్యం చెప్తాను. నేను అడగలేదు రమ్మని. నీ చర్చికి వచ్చి వాక్యం చెప్తాను, నాకు అది తెలుసు, ఇది తెలుసు, అక్కడ తెలుసు, ఇక్కడ తెలుసా. ఎందుకంటే సెల్ఫ్ ప్రమోషన్, గొప్పగా చెప్పుకోవడానికి. సేవకులమైన మేము కూడా అనేక విషయాలు ఇలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటి వేరుని నువ్వు కూడా ఆలోచించు నీ జీవితంలో. రెండవ కార్యం చూద్దాం. రెండవ కార్యం సెల్ఫిష్ యాంబిషన్. రెండవ కార్యం ఏంటంటే స్వార్థపరమైన గురి లేదా ఒక గోల్, గమ్యం కలిగి ఉండటం. సెల్ఫిష్ అంబిషన్స్ అంటే స్వార్థపరమైన ఒక గురి కలిగి ఉండటం, గమ్యాలు కలిగి ఉండటం అంట. అంటే అర్థం ఏంటంటే, మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఎవరో సాధించింది నేను కూడా సాధించాలన్న పేరు కోసం కొన్ని గోల్స్ పెట్టుకోవటం. ఇప్పుడు సతీష్ కుమార్ అయ్య గారు ఉన్నారు, కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ అయ్య గారు. ఆయన మంచి గొప్ప మందిరాన్ని కట్టారు, గొప్ప పరిచర్యలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నేను కూడా, నా పేరు సతీష్ కుమారే, ఆయన పేరు సతీష్ కుమారే, ఇప్పుడు ఆయన కట్టాడని చెప్పేసి నేను కూడా 40 దినాల్లో నేను కూడా మందిరం కట్టాలని యాంబిషన్ పెట్టుకున్నాను అనుకోండి. ఇదే సెల్ఫిష్ యాంబిషన్ అంటే. హల్లెలూయా. అంటే ఎవరో సాధించిన కార్యాలని గొప్ప చేసుకోవటం కోసం, గొప్ప చేసుకోవడానికి పెట్టుకునే గురి గమ్యాలే సెల్ఫిష్ యాంబిషన్స్. హల్లెలూయా. నీకు నాకు పట్ల ఉన్న ఒక గమ్యం వేరు, వారి పట్ల ఉన్న గమ్యం వేరు. నీ పట్ల నా పట్ల ఉన్న దేవుని ఉద్దేశాలు వేరు, ఒక్కొక్కరి పట్ల ఉన్న దేవుని ఉద్దేశాలు వేరు.
కనుక ఎవరైతే ఈ సెల్ఫ్ కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే అసలు సెల్ఫ్ అని చెప్పుకొని వాళ్ళ యొక్క ఉద్దేశాలు మర్చిపోయి ఎవరియో ఉద్దేశాలు తెచ్చుకొని వాటిని సాధించాలని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఉదాహరణకి పలానా వ్యక్తి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, అది కట్టాడు, ఇది కట్టాడు, ఇది కట్టాడు అన్నారు అనుకోండి, వెంటనే మనం కూడా నేను కూడా దాన్ని కొడుకు కట్టాలి. ఎంతమందో డబ్బుల కోసం, ఆస్తుల కోసం తమ జీవితాలను పాడు చేసుకున్నారో దేవుని వాక్యంలో స్పష్టంగా తెలుస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోండి. రెండవ కార్యం ఏమిటంటే సెల్ఫిష్ అంబిషన్, అంటే స్వార్థపరమైన గురి గమ్యాలు కలిగి ఉండటం. దాంట్లో చూద్దాం ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రికగా 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అంటే వృద్ధాతిశయం చేత కాక, కక్ష చేత కాక, దేవుని బిడ్డలారా మనం ఎలా ఉండాలంటే ఏకభావం కలిగి ఏక ప్రేమతో మనం ఆ కార్యాలను జరిగించే వారిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా అనేక సార్లు నేను ఇతరుల యొక్క కార్యాలను చూసి నేను ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో నష్టాల పాలైన పరిస్థితి ఉంది. ఎన్నో విషయాల్లో నేనేది గొప్ప నేను ఈ అనుభవం లేనని చెప్పట్లేదు. తెలియని వేళలో, తెలియని కాలంలో నేను కూడా ఇతరులని ఫాలో అయ్యి వాళ్ళ గమ్యాలని నా గమ్యంగా పెట్టుకొని, వాళ్ళ గోల్స్ని నా గోల్స్గా పెట్టుకొని, వాళ్ళ కార్యాలను నా కార్యాలుగా పెట్టుకొని ఏదో చేసేద్దామని పోయి గుంటలో పడిపోయాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎవరిలో అయితే స్వయం నేను గొప్ప చేయబడాలి అనే ఆలోచన ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. నీవు కలిగిన డ్రీమ్స్, అంటే నువ్వు కంటున్న కలలు లేదా నువ్వు సాధించాలనుకున్న కార్యాలు, అది దేవుని మహిమపరచడానిక నిన్ను మహిమపరచుకోవడానిక అనేది ఎప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఒక ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నావు. ఎందుకోసం నీకు ఆ ఉద్యోగం? ఊరు మొత్తం చెప్పుకుంటారనా, పలానాడు అబ్బాయి, పలానాళ్ళ కూతురు ఇంత జాబ్ అంట అని చెప్పుకోవడానికి నీకు ఆ ఉద్యోగం కావాలా? లేక ఈ ఉద్యోగం ద్వారా నా దేవుని పని చేయాలి లేదా దేవుని నామాన్ని మహిమపరచాలి అనే ఉద్దేశం? హల్లెలూయా. ఒక్కసారి అలాగనమాట, నువ్వు ఏదైతే గురి కలిగినావు. అందుకే మనం అడిగే అంట కొన్నిసార్లు రావట్లేదంట, జరగట్లేదంట. ఎందుకు తెలుసా? మన ఉద్దేశాలు వేరుకొని నేను యాకోబు అంటాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఎందుకు దేవుడు మన ప్రార్థనలు ఆలకించట్లేదు, జవాబు ఇవ్వట్లేదు, ఎందుకు దేవుడు కార్యం జరిగించట్లేదంటే చూడండి ఒకసారి 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగెచ్చి నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. ఉద్దేశం ఏంటి? ప్రార్థన చేస్తున్నావు దేనికోసం? ఉద్యోగం కావాలంటున్నావు, లేకపోతే ఇది జరగాలనుకుంటున్నావు, ఇల్లు కావాలన్నావు, అది కావాలన్నావు, ఇది కావాలన్నావు, అయినా దేనికోసం? వాక్యం చెప్తుంది
నీ ఉద్దేశాలు దేవుని మహిమకరిచేవి అయితే ఓకే. అలా కాకుండా స్వయం ఒక కారు కావాలన్నా, హల్లెలూయా, ఎవరి కోసం, దేనికోసం? ఇప్పుడు BMW కారు కొనాలనుకో, అప్పు చేసి మొత్తానికి కొన్నాం అనుకో, దేనికోసం కొన్నా అంటే పాస్టర్ గారికి BMW కారు ఉంది అని ఊరు మొత్తం చెప్పుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి. నువ్వు తీసుకుంటావు, నలుగురు జనం కూడా తీసుకుంటారు. హల్లెలూయా. ఎందుకు నీకు ఆ కారు, లేకపోతే ఎందుకు ఆ ఉద్యోగం, ఎందుకు ఆ ఇల్లు, ఎందుకు ఇది ముఖ్యం అన్నమాట. నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఎత్తి మనం 14వ వచనం చదువుతాం. మీరు నా నామములో ఏమి అడిగినను అది మీకు చేతును అంటాం అని వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తాం. అయినా జరగట్లే. ఏ ఉద్దేశాలు, సెల్ఫిష్ అంబిషన్స్ వల్లే మన జీవితంలో కార్యాలు జరగకుండా ఆగిపోతున్నాయి. ఈరోజు నీ ఉద్దేశాన్ని ఆలోచన. ఇలాంటి టైప్ ఆఫ్ ఉద్దేశంలో ఉన్నావంటే ఆ వేరు నీలో ఉందని అర్థం. నలుగురు చెప్పుకోవాలి, జనం బాగా గొప్ప చేసుకోవాలి అనే మనుషుల దృష్టిలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యం, నీ గురి, గోల్స్ ఏదైనా కానీ అది సెల్ఫ్ అనే వేరు, స్వయం అనే వేరు ఉందని ఆలోచించాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. త్వరగా 1:12. యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. రెండవ మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, మరలా చదవమ్మా, ఇర్మియా 1:12. యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి అంటే దేవుడు మన జీవితంలో కార్యాలను కనిపెట్టే దేవుడుగా ఉన్నాడు. అంటే మనము ఎలాంటి ఉద్దేశంతో ఉన్నామో ఆయన కనిపెట్టే దేవుడిగా ఉన్నాడు. ఇందాక కూడా మనం వాక్యంలో చూసాము, యేసు ప్రభువు వారు అంటారు, మనుషుల యొక్క మీ మాటలను బట్టి నేను గొప్ప చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ నా తండ్రి నన్ను మహిమపరచాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు జీవితంలో, నా జీవితంలో ఒక బలమైన తీర్మానం తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 మనం చూస్తే, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఈరోజు నీ జీవితంలో ఈ యొక్క స్వార్థపరమైన గురి గమ్యాలు తొలగిపోయి, ప్రభువా నీ చిత్తము నేను చేయలాగా నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. ఆమె మొదటి చెప్పాను, సెల్ఫ్ ఉన్న వాళ్ళు, స్వయం ఉన్న వాళ్ళలో కనపడే కార్యం ఏంటి? మొదటి కార్యం ఏంటి చెప్పండి? నేనే నా గురించి నేనే ప్రమోషన్ చేసుకోవటం, నేనే సెల్ఫ్ ప్రమోషన్. మొదటి ఏంటి? హల్లెలూయా. నువ్వేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళే చెప్పేస్తా ఉంటారు అన్నీ. ఇక అందుకే ఇంట్లో సంగతులు కూడా చెప్పేస్తా ఉంటారు, రహస్యాలు కూడా చెప్పేస్తారు. ఇలాంటి టైప్ వాళ్ళు ఇక ఏముండవు అనమాట. సెల్ఫిష్గా ఇక వాళ్ళని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాక ఇక కొంతమందికి చెవులు పగిలిపోతూ ఉంటాయి. అతను వస్తున్నాడు అనుకోండి, ముందే అనుకుంటారు, బాబోయ్ వస్తున్నాడు ఆయన, స్టార్ట్ చేస్తాడు ఆయన. ఈరోజు నేను చూసి అనుకుంటున్నారు అట్లా. జాగ్రత్త, స్వయం. రెండవది, మనకున్న గురి గమ్యాలు స్వార్థమైనవిగా ఉంటాయి. ఇలాంటి స్వయం ఉన్న వాళ్ళలో గురి గమ్యాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? స్వార్థంగా ఉంటాయి అన్నమాట. ఎవరియో మనవి అనుకొని వాళ్ళలాగా నేను చేయాలి, వీళ్ళలాగా నన్ను చేయాలి, వాళ్ళు ఎటు చేశారు నేను ఎందుకు ఎటు చేయకూడదు, ఇలాగ చేసుకొని అనవసరమైన శ్రమలకు పాలైపోయి నష్టాల పాలవుతూ ఉంటారు. మూడవ కార్యం చూద్దాం, సెల్ఫ్ రిలయన్స్ అంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ మీదే వాళ్ళు ఆధారపడతారు. వాళ్ళ మీదే వాళ్ళు ఆధారపడే వాళ్ళన్న, ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఈ యొక్క స్వయం అనేది ఉన్నవాళ్ళు, ఈ వేరు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీదే వాళ్ళు ఆధారపడుతూ బతుకుతారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం.
త్వరగా ఫిలిప్పీ 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆదరించు వారము. అది శరీరాన్ని బట్టి అతిశయపడకుండా అది చదవమ్మా, అది అలా చదవమ్మా. ఎందుకనగా శరీరమును ఆస్పాదం అంటే డిపెండింగ్ చేసుకోకుండా, శరీరం మీద ఆధారపడకుండా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. హల్లెలూయా. శరీరం మీద ఆధారపడకుండా, జ్ఞానం మీద ఆధారపడకుండా, టాలెంట్ల మీద ఆధారపడకుండా. హల్లెలూయా. ఈరోజు ప్రపంచానికి గొప్ప ఉజ్జీవకారకులుగా మార్చబడింది వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి కాదు, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను ఆధారపడేవాళ్ళు. అందుకే పౌలు అంటున్నాడు, ఆస్పాదం చేసుకోక, శరీరాన్ని ఆస్పాదం చేసుకోక ఆత్మ మీద ఆధారపడుతున్న మనమే సున్నతిని ఆచరించే వాళ్ళమన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? లెగిస్తే చాలు, నా కాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఆయన ఉన్నాడు, ఈమెన్నాడు, నాకేం బాధ లేదు, దిగులు లేదు, వాడే ముంచుతాడు నిన్ను ఒకరోజు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడకుండా నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో ఖచ్చితంగా ఆ వ్యక్తి దూరం అయిపోతాడు. నా జీవితంలోని కనులారా ఎన్నో అనుభవించాను నేను దేవుని పక్కన పెట్టి ఏ వ్యక్తికైతే బాగా దగ్గర అయ్యానో ఆ వ్యక్తులు ఈరోజు నాకు కంటికి కూడా కనపడకుండా పోయారు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఈరోజు నువ్వు నేను యేసు రక్తం చేత కడగబడిన మనము మన కుటుంబాలు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అలా కాకుండా స్వయం మీద ఆధారపడితే మనం ఎలా జీవిస్తామంటే, నాకేంటి దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు, నా కాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఉంది, ఇది. ఈరోజు చూడండి, డబ్బును నమ్ముకున్న బతుకులు ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలా వెళ్తున్నారండి? ఎలా వెళ్తున్నారు? నా కాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, అమ్మంద, నానంద, తాత ఉంది, డాడ వాళ్ళు ఉన్నారని చెప్పుకునేవాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడు ఈ వార్తలు చూస్తూనే ఉంటారు. అనాథలైపోతున్నారు అన్నీ ఉండి కూడా. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. అందుకే మనము ఈ స్వయం అనే స్థితి గుణాన్ని వేరు నరికి పాడేసి దేవుని మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. చివరిగా చదువుకొని ప్రార్థన. ఇంకొక కార్యాలు ఉన్నాయి, కానీ దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనలో ఆ వేరు లేనప్పుడు, సెల్ఫ్ అనే వేరు, స్వయం అనే వేరు తీసివేయబడినప్పుడు దేవుడు మనలో నుండి ప్రత్యక్షం అవడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చదువమ్మ త్వరగా. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. అది మేము ఇక నుంచి శరీర రీతిగా ఎరగము. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలు, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం కలిగి దేవుని సేవకులు ఉన్న మేము ఈరోజు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఎంత అందంగా వచ్చినా, ఎంత డబ్బు కలిగి వచ్చినా, లేకపోతే మంచి స్థితిలో వచ్చినా, దీన స్థితిలో వచ్చినా, లేని స్థితిలో వచ్చినా, లేకపోతే పైకి వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చినా, లేకపోతే సింగర్గా, లేకపోతే ప్రొఫెషనల్గా ఎన్ని కలిగి ఉన్నా, నీ బయట అవతారాన్ని, బయట ఆకారాన్ని చూడము, ఎరగము, మీ ఆత్మని ఎరుగుతాము. శరీర ప్రకారంగా అది మిమ్మల్ని తెలుసుకునేది, మీ పై అవతారాన్ని చూసి కాదు. అందుకే అననీయ సపీరాలు ఆ దినాన పొలం అమ్మి దేవునికి మొక్కుబడి చేసుకొని దేవుని సన్నిధానికి డబ్బు తీసుకొని వచ్చినప్పుడు అభిషక్తులైన పేతురు, యోహానులు దేవుని మందిరంలో ఉన్నప్పుడు పేతురు చూసి చెప్పాడు. ఏం చూశాడు? డబ్బును చూశాడా? శరీరాన్ని చూశాడా? ఆ శరీర సంబంధమైన కార్యాన్ని చూశాడా? ఆత్మ కార్యాన్ని చూశాడా? వాళ్ళ ఆత్మకు విరోధంగా చేసిన మోసాన్ని చూశాడు, కానీ వాళ్ళ చేతిలో పట్టుకున్న డబ్బును చూసట్లేదు. ఈరోజు బాగా ఆలోచించుకో. మన జీవితాలు ఆత్మ సంబంధమైన జీవితాలుగా మార్చబడాలి. అందుకే పౌలు అంటున్నాడు, మేము మిమ్మల్ని శరీర ప్రకారంగా ఆలోచించట్లేదు, శరీర ప్రకారంగా మేము మిమ్మల్ని ఎరగలేదు, ఆత్మీయంగా ఎరుగుతున్నాం.
ఈరోజు పైకి ఎంత నేనైనా నువ్వైనా భక్తి పొరలో కాదు, బయట కనపడేది కాదు చూసేది, అంతరంగంలోని స్ట్రెంగ్త్. ఆలోచించు. ఈరోజు ఒక విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. ఆ రోజు యోహాను బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినట్టుగా, ఇదిగో చెట్టున వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది గనుక పనికి మాలిన ప్రతి చెట్టు, పని ఫలమివ్వని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడవేయబడును. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన 3 స్వయం అనే ఒక వేరు ఈరోజు మన జీవితంలో ఎంతగా నష్టాలు పాలు చేస్తున్నా. వాటిలో 3 కార్యాలు చెప్పాను. అవి 1, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తనంతటి తానే ప్రమోషన్ చేసుకుంటా ఉంటాడు, తనంతటి తానే గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. అటువంటి స్థితి నీకుందా? అటువంటి నీ స్థితి ఉందా? ఈరోజు ప్రార్థించి ఆ వేరు నరికేసే. ఈరోజు ప్రభువు నీ పక్షాన ప్రమోషన్ తీసుకురాబోతున్నాడు. ఆమేన్. దావీదు గురించి రాజు దగ్గరికి సమాచారాన్ని పంపించారు. సౌలుకి దురాత్మ పట్టినప్పుడు ఎవరున్నారా అంటే, అదిగో అక్కడ ఉన్నాడు ఒక దావీదు. నీ గురించి కూడా దేవుడు ప్రమోషన్ చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే దేవుడు సైలెంట్ అయిపోతాడు. నువ్వు అందరికి తెలియజేసుకునే విధంగా ఏయో సెట్టింగ్లు పెట్టి లేకపోతే ఇంకోటి చేసుకొని గొప్పల కోసం పోతే తర్వాత అవమానాలకు అయిపోతాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచిద్దాం. యేసు నామంలో స్వయం అనేది ఈరోజు మన జీవితం నుంచి తొలగిపోను కాక, ఆ వేరు నరికివేయబడును గాక. క్రీస్తునే ఆ మహిమ కలిగిన దేవుడు మనలో నుండి ప్రత్యక్షమవును గాక. స్వయంలో వచ్చే కార్యాలు తనంతటి తానే అందరికీ గొప్పలు చెప్పుకుంటూ ఇతరులకి తెలియచేసుకోవడం, నేను అది చేస్తాను. వద్దయ్యా, నీ గురించి దేవుడే చేయబోతున్నాడు. ఆమె 2వ కార్యం, ఎవరిలైతే స్వయం ఉంటుందో 2వ కార్యం, నా దేవుని బిడ్డలారా, వారు స్వార్థపరమైన గురి గమ్యాలు కలిగి ఉంటారు. ఒక వ్యక్తి పలానా వ్యక్తి అది చేశారంటే వెంటనే ఈ వ్యక్తి కూడా ప్రారంభించడం. వాళ్ళు అది కొన్నారంటే నేనెందుకు కొనకూడదు, వాళ్ళు కట్టుకున్నారంటే నేనెందుకు కట్టుకోకూడదు, వాళ్ళకి ఏ వస్తువు ఉంటే వాళ్ళు అది చేశారు నేను. ఇలాంటి స్వార్థపరమైన గురి గమ్యాలు కలిగి ఉంటారు. 3వదిగా, దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతా బ్రతుకుతారు. ఈరోజు ఆలోచించండి. సంసోను జీవితంలో తన మీదకి వచ్చిన ఆత్మ, అది దేవుడిచ్చిన ఆత్మ అనే సంగతి మరిచిపోయి దేవుణ్ణి పక్కన పెట్టుకొని తన బలం మీద తను ఆధారపడి చివరికి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం దేవుని మీద ఆధారపడి దేవునికి మన జీవితాలు సమర్పించుకుందాం. క్రీస్తు మీలో నుండి బయలుపరచబడబోతున్నాడు. క్రీస్తు మహిమ మీలో నుంచి బయలుపరచబడబోతుంది. మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషపడబోతుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ వాక్యం విన్న నా ప్రియ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. నిజమే తండ్రి, ఆరంభము కంటే అంతము మేలు ప్రభువా. ప్రభువా, మేము ఎలా ప్రారంభించామన్నది ముఖ్యం కాదు, ఎలా ముగించామనేది ముఖ్యం. ఈరోజు మేము ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించే జీవితాలు మాకొద్దు ప్రభువా. ఈరోజు నాయనా, ఈ యొక్క నాయన గొడ్డలి అయ్యా తండ్రి చెట్లు వేరునుంచబడి ఉన్నది తండ్రి. ఈరోజు నమ్ముతున్నాను, ఎవరెవరి జీవితాలు అయితే సమర్పించుకుంటున్నారో, అవును నిజమే, నేను తొందరపడుతున్నాను, మనుషుల మెప్పు కోరుకుంటున్నాను, మనుషులు ఎదుటి గొప్పగా కావాలి, గొప్పవాడిని అవ్వాలి, గొప్పలు చేయాలి అని ఆవేశపడేది నాకు నేనే ప్రమోషన్ చేసుకుంటున్నాను. అటువంటి క్రియలు యేసునామములో అటువంటి వేరు ఇప్పుడే తెగిపోవును గాక తండ్రి. నీ వాక్యం అనే ఖడ్గము చేత గొడ్డల చేత నరికి వేయబడును గాక తండ్రి. నీ కొందన స్వార్థపరమైన గోల్స్, గురి గమ్యాలు తీసేసేయండి నాయన. ఈరోజు స్వార్థపరమైన గురి గమ్యాలు బిడ్డల నుంచి తొలగిపోవును గాక తండ్రి. మీ చిత్తాన్ని పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం బిడ్డల కుటుంబంలో నెరవేర్చబడును గాక. అనుదినం ప్రార్థన చేసుకుని గాక. ప్రభా, ఈరోజు నీ చిత్తం నేను జరిగించాలయ్యా. నా ఇష్టం కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్తం నేను చేయాలి ప్రభా అని ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభా.
మూడవదిగా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డల ప్రభా నాయన ఎటువంటి స్థితిలో కూడా సొంత శక్తి మీద ఆధారపడకుండా, సొంత కార్యాల మీద ఆధారపడకుండా, కలిగిన వాటి మీద ఆధారపడకుండా, అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా దేవుని ఆత్మ వలన ఇది జరుగునని చెరుబాబెలతో చెరిపినాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో మీ ఆత్మ మీద ఆధారపడును కాక, మీ ఆత్మ సహాయంతో నడుచును కాక, నీ ఆత్మే వారిని బలపరచును కాక, గొప్ప కార్యాలు జరిగించును కాక. తండ్రి, నా దిక్కు, నా ఆధారము యేసయ్యే అని నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం ఇచ్చే జీవితం దయచేయమని ఈ వారమంతా పనుల్లో తోడుకుండండి, ప్రయాణాల్లో తోడుకుండండి, ప్రతి విషయంలో మీ హస్తం చాపండి ప్రభా. మంచి ఆరోగ్యాలు, బలాలు దయచేయమని స్తుతి ఘన మహిమ నీకే చెల్లిస్తాం. బిడ్డలకు, కుటుంబాలకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లకుండా పోవునుగా కనపలుకుతున్నా మీ ఆత్మ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థించుకున్న నాము తండ్రి, ఆమేన్. ఆయన అప్పగింపబడి రాత్రి తనకు పాత్ర ఎత్తుకొని, మీ కొరకన్నా శరీరం నన్ను జ్ఞాపం చేసుకుని మీతో దీన్ని భుజించమని వారికి ఇచ్చాను. ప్రభా, ఈ శరీరాన్ని భుజిస్తుండగా నీ బిడ్డల్లో నాయన స్వయం అనేది చచ్చిపోవును కాక, స్వయం అనే వేరు తెగిపోవును కాక, తీసివేయబడును కాక నాయన. అయ్యా ప్రభా, నీవే బిడ్డల్లో ప్రత్యక్షమవును కాక. ఆమేన్. అదైన తర్వాత తనకు పాత్ర ఎత్తుకొని, ఇది మీ కొరకనే కొత్త నిబంధన రక్తం, నన్ను జ్ఞాపం చేసుకుని మీతో దీన్ని త్రాగడని వారికి ఇచ్చాను. ప్రభా, ఈ రక్తాన్ని త్రాగుతుండగా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీ సాక్షార్థమై నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, మేము పానీయం చేసిన, మేము భుజించిన మీ నామాన్ని మహింపరిచే వారిగా మేము ఉండును గాక. అట్టి కృప దయచేయమని యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చివరి ఆశీర్వాదాన్ని తీసుకుందాం, దేవుని దీవులను పొందుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిని సహవాసాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన అక్కడ పర్యంత వరకు సదా తోడయ్యండి. ఈ యొక్క స్వయం అనే వేరు నరకబడి క్రీస్తును బయలుపరిచే బిడ్డలుగా మనందరం ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.